హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టానండి, ఎందుకు వచ్చాము ఏంటి అనే దాని గురించి. ఇప్పుడైతే ఫుల్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మేము పెంచల నరసింహస్వామి మాకు సెంటిమెంట్ అనమాట. ఆయన ఎప్పుడు మేము ఏం తీసుకున్నా కానీ ఆయన దగ్గరకు వచ్చి దర్శనం అయితే చేసుకుంటాము. ఒక్కొక్కసారి అయితే నైట్ పూట ఉండము, పొద్దున్నే వచ్చి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే నైట్కి వచ్చామండి, నైట్కి ఉంటున్నాము ఇక్కడే అందరం కూడా. ఎప్పుడు వచ్చినా నేను మా వారు పిల్లలు అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే అమ్మ, నేను, తమ్ముళ్ళు మేమంతా ఫ్యామిలీతో పాటు వచ్చామన్నమాట. ఇక్కడ మండపంలో అయితే రాత్రికి స్టే చేస్తున్నాము, ఎందుకంటే కన్నా రూమ్స్ అయితే మాకు దొరకలేదు. స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనమాట. ఆ మండపంలో మేమైతే పడుకుంటాము, అమ్మ వాళ్ళు బ్యాగ్ దగ్గర పడుకుంటారు. పొద్దున్నే ఉదయం లేవగానే చాలా అంటే చాలామంది జనం వచ్చారండి, ఎప్పుడు లేదు. మేము ఇన్నిసార్లు వచ్చాం పెంచలకోనకి, నెలకి 2 సార్లు అయినా వస్తూ ఉంటాం ఇక్కడికి. అందుకని చెప్పి చెప్తున్నాను, చాలా అంటే చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి. ఆ రోజు స్పెషల్ ఏంటి అనేది కూడా మాకు తెలీదు, కానీ వారాలు అలా అనుకుంటాను. చాలామంది జనం అయితే వచ్చారు. ఎంతమంది అంటే మేము ఎన్నిసార్లు వచ్చాం కదండి. తిరునాళ్ళకైతే ఎప్పుడు రాలేదు, అసలు నరసింహస్వామి తిరునాళ్ళకైతే ఎప్పుడు రాలేదు. మేము ఎప్పుడు వచ్చిన వారాలకి అలా వచ్చేవాళ్ళం. అప్పుడైనా సరే ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. చూసారా, మేము స్వామివారికి వెంట్రుకలు ఇవ్వడానికి టికెట్ కోసం అని చెప్పి ఒక అరగంట పాటు క్యూలో అలాగే ఉండిపోయాము. లోపలికి వచ్చి చూస్తే అస్సలు ఇంకా ఎక్కడ చేసేవాళ్ళు ఖాళీ లేరు, 1 గంట వెయిట్ చేయాలి అని చెప్తున్నారు ఎవరిని అడిగినా. కానీ చాలాసేపు చూసాము, ఎక్కడన్నా ఒకరన్నా ఉండకపోతారా అని చెప్పి. కానీ ఎక్కడైతే మాకు దొరకలేదు. మేము అందరిని అడిగి చూసాము, ఇక్కడ ఎవరైనా పిల్లలకి చేస్తారేమోనని చెప్పి. వెంట్రుకలు అయితే నాన్న పిల్లలే, వాళ్ళు ముగ్గురే ఇస్తున్నారు, మేమైతే ఇవ్వలేదు. ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఒకసారి ఇచ్చానండి మొక్కుబడికి, ఇప్పుడైతే ఇవ్వట్లేదు, నాన్న పిల్లలు మాత్రమే ఇస్తున్నారు అనమాట. అందరిని అడిగి చూసాము అక్కడ చేసే వాళ్ళని, వెంట్రుకలు ఇచ్చే వాళ్ళని, గుండ్లు చేసే వాళ్ళని అయితే అడిగాం మేము. చూడండి, ఎవరిని అడిగినా కానీ అసలు ఒక అరగంట ఉండాలి అంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర 5-6 మంది అయితే కంపల్సరీ ఉన్నారు. వాళ్ళకి చేసిన తర్వాత మీకు చేస్తామండి, అప్పటిదాకా ఉండాలి అని అడుగుతున్నారు. నాన్న కూడా పోయి అడిగాడు 2-3 కానీ వాళ్ళు కుదరలేదని చెప్పి. ఇంకా ఎందుకులే అని చెప్పి అక్కడ ఒక అన్న ఉండే పక్కన చేస్తున్నాడు కదండి, ఆ అన్నని అడిగాం మేము కూడా చేస్తామండి, మేము చేసుకోవచ్చా అని చెప్పాడు. ఆ అన్న మాకు హెల్ప్ చేశాడనమాట. వేరే అన్నని పిలిచి చేసుకోండి అని చెప్పాడు. ఎందుకంటే మేము చేసే పనే అదేనండి. మేము బార్బర్ అనమాట, మాకు ఓన్ షాప్ ఉంది, రెంటెడ్ తీసుకొని దాన్ని నడుపుకుంటున్నాము. మనం చేసే పనికి ఇలా చెప్పుకోవడం తప్పైతే ఏమైనా లేదని నేను అనిపించింది, అందుకే చెప్తున్నాను అనమాట. వెయిట్ చేయడం అంతసేపు ఎందుకు పిల్లల్ని అని చెప్పి మేమే చేసుకుంటున్నాము. దీంట్లో అయితే పెద్ద తప్పని నాకు అనిపించట్లేదు. చేసే పనిని తప్పుగా అయితే ఉండదు కదా. ఫస్ట్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడండి నా కొడుకు, చిన్నోడు. కానీ నాన్న మొక్కుబడి అనమాట ఇది, అందుకని చెప్పి ఫస్ట్ నాన్ననే చేయించుకోమని అడిగా. తర్వాత నరసింహను అడిగాను నేను, నరసింహ నువ్వు కూడా చేయరా పిల్లలకి అని చెప్పి. అందుకని ఆయనను అడిగితే అడిగితే హెల్ప్ చేశారు. తీసుకోండి, చేసుకోండి, మన పనే కదా, చేసుకోండి, ఏమొద్దు అన్నాడు. లాస్ట్కి చెప్పాలంటే ఆ అన్నకి అమౌంట్ ఇస్తూ ఉంటే వద్దన్నారు. కానీ అక్కడ ఉండేవాళ్ళు మా దగ్గరకు వచ్చి అడిగారండి, మీరు చేయండి అని చెప్పి. లేదండి, ఇది మా పనే, మేము చేసుకుంటున్నామని చెప్పి చేసుకుంటున్నాము అని అంటున్నాడు. మా చిన్నోడు చూసాడా, అన్నకి తాతకే చేస్తున్నాను, నాకు చేయట్లేదు గుండు అని చెప్పి ఏడుచాడు. వాళ్ళిద్దరికే చేశాను, నాకు ఫస్ట్ చేయాలా అని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. మామ నీకు చేస్తాలేరా అని చెప్తే కాసేపటికి నేను వాడిని ఊరుకోబెట్టాను. చాలా సంతోషంగా అయితే గుండ్లు ఇచ్చేస్తున్నారు మా వాళ్ళు. అసలు రష్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అని చెప్పి. మన పని మనం చేసుకోవడంలో ఎప్పుడూ తప్పనిపించదు కదండి. దేవుడి దగ్గర అయినా ఎక్కడైనా చేసే పనిని చెప్పుకోవడంలో తప్పనిపించదు. ఈ విషయాన్ని పదే ఎందుకు చెప్తున్నానంటే, ఈ పని అని చులకన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అందుకోసం అని చెప్తున్నాను. ఈ పని చేసుకోవడం వల్లే మేమైతే చాలా బాగున్నాం. మేమైతే తక్కువ అయితే అస్సలు చూడము, మా పని కాబట్టి ఇది.
మేము బ్రతికేదే ఈ పని మూలంగా కాబట్టి గర్వంగా చెప్పుకుంటున్నాం మేము ఈ పని చేస్తున్నాం. చాలామందికి చులకనగా అనిపించచ్చు చూసే వాళ్ళకి, బట్ నేనైతే అలా ఫీల్ అవ్వడం లేదు. ఇలా చేయడం, ఈ పని చేసుకోవడం తప్ప కరెక్టా, మీలో ఎంతమందికి అర్థమైందో చెప్పండి. అక్కడి నుంచి నాన్న వాళ్ళందరూ గుండ్లైతే చేపించుకొని కోనేరుకైతే వచ్చేసాము. ఇక్కడికి వస్తే ఎప్పుడు కోనేరు నీట్గా ఉండదండి, అంటే కొంచెం ఎప్పుడు ఎక్కువ మంది ఉండరు కదా అని చెప్పి నీట్గా అయితే ఉండదు. ఈ మధ్య స్వామివారి ఉత్సవం అయితే జరిగింది, తెప్పోత్సవం, అందుకని చెప్పి కోనేరు క్లీన్ చేశారనుకుంటా, చాలా నీట్గా ఉంది. ఇంతకుముందు మేము వచ్చినప్పుడైతే ఇలా ఉండదు. మీరు కొన్ని వీడియోస్లో చూసి ఉండాలి, మేము వచ్చినప్పుడు పెట్టాను ఆల్రెడీ నేను కోనేరు దగ్గర. ఇలా అయితే ఉండదు. ఇక్కడ మాత్రం ఇలా జనం వస్తే మాత్రం చాలా చాలా ప్రాబ్లం పడ్డాం మేమైతే. బాత్రూమ్స్ కానీ డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం కానీ చాలా ఇబ్బంది పడ్డాము. అస్సలు కొంచెం కూడా అండి అక్కడ రెస్పెక్ట్ అనేది లేనే లేదు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి మనీ ఇవ్వాలంట. క్యూని చూసారా, ఇలా క్యూ అయితే మేమైతే ఎప్పుడు చూడలేదండి. నేను ఇన్నిసార్లు వచ్చినప్పుడు ఎప్పుడే కానీ క్యూ అయితే ఇంతమందిని నేను చూడలేదు. చాలా అంటే చాలా టైం పట్టింది మాకు క్యూలో స్వామివారి దర్శనం చేసుకునేకి. అప్పటికి మేమేం తినలేదు, పిల్లలకు కూడా ఏం పెట్టలేదన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత తిందాంలే అనుకున్నాము. నాన్న, నేను, అమ్మ అందరం కూడా. పిల్లలకైతే అమ్మ వేరే వాళ్ళు ప్రసాదం తెచ్చింటే వాళ్ళ చేత ప్రసాదం అయితే పెట్టించాము. వాళ్ళైతే క్యూలోనే తిన్నారు. పాపం చాలాసేపు నిలబడలేక పిల్లలైతే చాలా ఇబ్బంది పడ్డారు క్యూలో అయితే మాత్రం. మేము 2 గంటలు పట్టిద్ది అనుకున్నాము, కానీ 4 గంటలు పట్టింది. పొద్దున్నైతే తినకుండా క్యూలోకి వెళ్ళిపోయాము. దర్శనం అయితే అయిపోయేసరికి మాకి 12:30 అలా అయితే అయిపోయింది మొత్తానికి. అప్పటికి పిల్లలు చాలా ఆకలని ఏడుస్తూ ఉండే. సరేలే, ఈ కొంచెమే కదా, దర్శనం అయిపోయిన తర్వాత ఒకటేసారి టిఫిన్ తింటే పోతుంది అనుకున్నాము. ఒకేసారి దర్శనం అయిపోయిన తర్వాత పిల్లలతో పాటు తింటే సరిపోతుంది అనుకున్నాము. అక్కడ నిత్య అన్నదానం చేస్తారండి, డైలీ మధ్యాహ్నం అప్పుడు భోజనం కంపల్సరీ ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్ద క్యూ, ఎంతమంది ఉన్నారు. ఆడికి వాళ్ళందరూ దర్శనం అయిపోయారండి. వాళ్ళ దర్శనం అయిపోయి బయట టెంకాయలు అవి కొట్టుకుంటున్నారు. మేము క్యూలోకి ఇప్పుడైతే వెళ్ళాము. ఆల్రెడీ పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్కి వాన అయితే పడింది, చాలా చలి పెట్టింది అనమాట. అందుకని చెప్పి కాసేపు పడుకున్నాము అలాగే, పొద్దున్నైతే వెళ్ళలేదు. అందరూ టెంకాయలు బయట కొడుతుంటే మేమైతే ఇక్కడ స్వామివారికి ఎదురుగా అయితే కొట్టుకుంటున్నాం అనమాట. చాలామంది కొడుతున్నారని మేము కూడా కొట్టాము. ఇంకా దర్శనం అయిపోయేసరికి ఆ టైం పట్టింది. అప్పటికి ఇంకా చాలామంది ఉన్నారు దర్శనానికి వెయిట్ చేస్తున్నారు. టికెట్లు తీసుకొని వెళ్ళే వాళ్ళ దర్శనము అలాగే ఉండిపోయింది, ఫ్రీ దర్శనం అలాగే అయిపోయింది అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం బాధపడ్డానండి, ఎందుకోసం వచ్చాను ఏంటి అనే దాని గురించి. మా వారైతే కొత్తగా బండి తీసుకున్నారండి. బండి తీసుకొని పూజకైతే మేము మాల తీసుకున్నాం. స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఇవ్వండి అని చెప్పి అడిగాము. అక్కడ అడిగితే వాళ్ళు కళ్యాణం అయిపోయిన దాకా ఇవ్వమండి అని చెప్పారు పూజారి వాళ్ళు. కానీ వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటే పక్కకు వచ్చి వాళ్ళకి ఇస్తున్నారండి. చాలా అంటే చాలా బాధేసింది నాకు. అసలు ఎందుకు ఇలా అని చాలా చాలా బాధేసింది నాకు. డబ్బులు ఇస్తే ఇస్తున్నారు, లేకుంటే ఇవ్వట్లేదు వాళ్ళు. అందుకని చెప్పి భలే బాధ అనిపించింది. మేము అడిగినప్పుడేమో కళ్యాణం అయిపోయినప్పుడు ఇవ్వాలి అన్నారు, కానీ వాళ్ళకేమో డబ్బులు ఇస్తుంటే ఇస్తున్నారు. నేను వెళ్ళి అడిగాను, డబ్బులు ఇస్తే ఇస్తున్నారు కదండి, మేము ఇస్తాం ఇవన్నీ అంటే, మీకు ఎవరు చెప్పారు అని చెప్పి దబాయిచ్చారు అక్కడ. మేమేం మాట్లాడలేదు. మా వారు నేనైతే గట్టిగా మాట్లాడుతుంటే నీకెందుకు వచ్చాయన్నారు అక్కడి నుంచి. ఇక్కడ అమ్మవారి దగ్గర అయినా అలా ఇస్తారేమో అనుకుంటే ఇవ్వలేదు. అక్కడ కూడా అదే జరిగింది. అందుకని నాకు చాలా చాలా బాధేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైము. మొత్తానికైతే ఆ అమ్మ మాత్రం బయట టెంకాయలు కుడతారు కదండి, అక్కడ స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారి దగ్గర అయితే ఒక మాల అయితే తీసుకొని వచ్చారు బండి కోసం అని చెప్పి. ఆ బండి కూడా మా ఆయన చాలా రోజుల నుంచి వెయిట్ చేసి 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 అయితే తీసుకున్నారు. ఆ వీడియో కూడా పెడతాను నేను, బండి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది, ఎక్కడ తీసుకున్నాం అనేది. బండి అయితే కడపకి వెళ్ళామండి ఫస్ట్ మేము. కడపలో హీరో హోండా ఏదో షోరూమ్ అనమాట, అక్కడికైతే వెళ్ళాం మేము. అక్కడికి వెళ్ళినప్పుడు
ఈ బండి లేదు, వేరే కీ లేకుండా ఏదో సెన్సార్తో నడిచే బండి అంట, అదైతే ఉంది. కీ లేకుండా ఆ బండి అయితే వద్దన్నాడు. ఒక 2-3 నెలల నుంచి అయితే ఈ బండి కోసం అయితే వెయిట్ చేసాం మేము. ఈ బండే కావాలన్నాడు మా ఆయన. ఇది డియో 125 అంట. ఆ బండి కోసం అయితే వెయిట్ చేశాడు. అందుకే అది మొత్తానికి ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నంద్యాలలో అయితే దొరికింది ఆయనకి బండి. బండి దొరకంగానే ఈరోజు 12 గంటలకు అలా వచ్చారు ఇంటికి. పొద్దునైతే వెళ్ళాడు బద్దేల నుంచి నంద్యాలకి. ఉదయాన్నే బయలుదేరి అయితే పెంచలకోనకి స్టార్ట్ అయిపోయాము అందరం ఫ్యామిలీతో పాటు. నాన్న కూడా ఎప్పటి నుంచో మొక్కుబడి ఉంది కదా అని చెప్పి మొత్తానికి అందరం అయితే బయలుదేరాము. పిల్లలకి టిఫిన్ తినిపించేసినాము. స్వామివారి పూజ చేయించుకొని అయిపోయింది మొత్తము. ఇంకా బండికి పూజకైతే టైం అయింది. మా వారైతే బండిని తుడుస్తున్నారు అక్కడ. అమ్మ కోసం చాలాసేపు వెయిట్ చేసాము అక్కడే, అమ్మ వస్తుందని చెప్పి. మేము ఏం తెచ్చుకున్నా కానీ అమ్మ చేత చేయించుకోవడం మాకు సెంటిమెంట్ అయింది, అందుకని చెప్పి. కానీ అక్కడ మాత్రం మాకు ఈసారి అసలు ఏవి ఒక్కటి కూడా అనుకున్నది అయితే అవ్వలేదు. అక్కడ అమ్మ పూజ కాడ అమ్మ రాలేదు, కానీ అక్కడ వాళ్ళేమో టైం అయిపోతుంది 1:30 తర్వాత బండికి ఏమీ పూజ చేయరంట, మళ్ళీ నెక్స్ట్ డే చేస్తానన్నారు. అందుకని చెప్పి మేమైతే వెళ్ళాము. బండికి పూజ ఎలా జరిగింది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఇంకొక వీడియోలో. ఇప్పుడైతే మాకు బాగా ఆకలిగా ఉంది, అందుకే అన్నదానం అయితే స్టార్ట్ అయింది. మేము